వేషాలు స్థానిక సంస్థల్లో 42% కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో జేబీఎస్ దగ్గర కూడా బంద్ కొనసాగుతుంది. ఈపీకి సంబంధించినటువంటి నేతలు కూడా పాల్గొంటున్నారు. ఏదైతే ధర్నా కార్యక్రమంలో ఈటల రాజేందర్ బైఠాయించారు, మనము ఈటల రాజేందర్తో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. 79 సంవత్సరాలు అవుతుంది దేశానికి స్వతంత్రం వచ్చి. మన రాష్ట్రంలో కొంత లేటుగా వచ్చింది. ఆనాడు 1956 ముందు ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న, 56 తర్వాత ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్న, ఇవాళ తెలంగాణ రాష్ట్రంగా ఉన్న, ఈనాటికి ఒక ఓబీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాలేకపోయింది. మాటలు బ్రహ్మాండంగా చెప్తారు. పార్టీల నాయకులుగా ముఖ్యమంత్రులుగా సభలలో మాట్లాడామంటే తెలంగాణ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టేట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్, ఇది అనగారిన వర్గాల నిలయం అని చెప్పేటువంటి నాయకులారా, పార్టీల పెద్దలారా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్న 85% జనాభా మాకొక్కనాడన్నా ముఖ్యమంత్రి పదవి వస్తుందా రాదా, అసలు మేము పాలించే అర్హత మాకుందా లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళ ఆస్పిరేషన్స్ ని, వాళ్ళ ఆక్రోశాన్ని ఇలా సఫలం చేయాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది. కానీ పార్టీలు డ్రామాలు ఆడుతున్నప్పుడు, పార్టీలు విఫలమైనప్పుడు ఇలా బీసీ ప్రజలే వాళ్ళంతా వాళ్ళుగా గుడిసెల్లో ఉన్న వాళ్ళు, మామూలు ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇలా ఎనికట్లాగా చదువు రానోళ్ళు కాదు కాబట్టి, డ్రామా కంపెనీ నమ్మడానికి ఆస్కారం లేదు కాబట్టి, రాజకీయ చైతన్యం సంతరించుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ నథింగ్ డూయింగ్, డ్రామాలు బంద్ పెట్టండి, ఈ అనగారిన వర్గాల నిలయం అని చెప్పేటువంటి నాయకులారా నాకు 42% లోకల్ బాడీస్ లో రిజర్వేషన్లు ఇవ్వండి, అదేవిధంగా చట్టసభలలో కూడా రిజర్వేషన్ కల్పించమని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆ డిమాండ్ కు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి డెఫినెట్ గా మేము చేస్తాం. మోడీ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో బీసీల జనగణన బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది. బీసీల జనగణన బిఫోర్ ఇండిపెండెన్స్ జరిగింది. ఇవాళ కులాల పరంగా మొట్టమొదటిసారిగా మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా బయటకు వస్తాయి. వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగ పరంగా, రాజకీయ పరంగా ఏ వివక్ష అయితే దేశంలో కొనసాగుతుందో దానికి అనుగుణంగా రేపు కేంద్ర ప్రభుత్వం స్వయంగా మోడీ గారు ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. అన్ని పార్టీలు నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఎందుకొరకు ఇది అమలు కావట్లేదు? తెలంగాణలో కూడా ఏ ప్రభుత్వం అధికారం ఉందని కాదు. మీరు గనక తమిళనాడు తరహాలో ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ కి సంపూర్ణమైన హక్కులు ఇచ్చి, టైం ఇచ్చి, లెక్కలు తీసి, ఆ లెక్కలు సుప్రీంకోర్టు ముందు పెట్టాల్సి అక్కడ ఉంది. దానికంటే ముందు ఇలా చట్ట సవరణ జరగాల్సి అక్కడ ఉంది. భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా ఆక్షేపించలేరు, తప్పుపట్టలేరు. ఇదే ఈటల రాజేందర్ గారు చెప్తున్నటువంటి విషయము. బీజేపీ కూడా అడ్డుకోవడం లేదు. రాజకీయ పార్టీలు డ్రామాలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. రాజకీయ పార్టీలు విఫలమైనటువంటి నేపథ్యంలో ఈరోజు బీసీలు రోడ్లెక్కారన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు.